హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ 3 Minutes ఛానల్. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాం. టాప్ 2 నేను థంబ్నెయిల్లో పెట్టాను. మొత్తం వీడియో చూడడానికి ట్రై చేయండి. వీడియో చూసిన తర్వాత మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి. మీకు ఎక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే కింద కమెంట్ చేయండి. నేను కమెంట్స్ అన్ని చదువుతాను, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బేసికల్గా నాకు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ అంటే ఎవ్రీ వీక్ ఒపీనియన్స్ మారుతూ ఉన్నాయి. ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడట్లేదు, ఒక వీక్ ఒకరు బాగా ఆడుతున్నారు, ఒక వీక్ ఒకరు బాగా ఆడట్లేదు అని మొత్తం అన్ని ఇప్పుడు దాకా జరిగిన 6-7 వీక్స్ మొత్తం తీసుకున్నాక నాకు నా ఒపీనియన్ చెప్తాను. ఈ ఒపీనియన్ అనాలిసిస్కి నేను నబీల్ అండ్ ప్రేరణని కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే నబీల్ మొన్న అంటే ఆ టాస్క్ దగ్గర నుంచి అంటే సోనియా నామినేషన్ దగ్గర చేసినప్పుడు చాలామందికి నచ్చాడు. అలాగే ఆ ఎండ్యూరెన్స్ టాస్క్లో పృథ్వీతో ఆడిన టాస్క్లో చాలామందికి నచ్చాడు. సో ఇంకా చీఫ్ అవ్వలేదు, సో ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి టైం ఉండింది. సో నబీల్ అందరికీ నచ్చుతాడు. నబీల్ గురించి పెద్ద నెగిటివ్గా చెప్పడానికి ఎక్కువ లేదు కాబట్టి నబీల్ కన్సిడర్ చేయట్లా. బట్ మిగతా హౌస్ మేట్స్ అందరితో కంపేర్ చేస్తే నాకు టాప్ 2 ప్రస్తుతం ఉన్న దాంట్లో టాప్ 2 నాకు నిఖిల్ అండ్ మణికంఠ అనిపిస్తున్నారు. ఎందుకు ఒక రీజన్స్ చెప్తాను. మీకు రీజన్స్ డిఫరెన్స్ ఉంటే కనుక కిందైతే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ నిఖిల్లో మనకి మోస్ట్ ఆఫ్ దమ్ అంటే నేను కూడా చాలాసార్లు నెగిటివ్గా చెప్పాను. అందరికీ ఉన్న మేజర్ కంప్లైంట్ ఏంటంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు, ఓన్ డెసిషన్ తీసుకోవట్లా. అండ్ ఒక మాట ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వేరే టాపిక్ అంటే అతని ఒపీనియన్ కాకుండా వేరే ఒపీనియన్ పెడుతున్నాడు. అంతకుముందు సోనియా గురించి కానీ, ఇప్పుడు యష్మి గురించి కానీ, మొత్తం లేకపోతే పృథ్వీ గురించి కానీ మనం ఇంకో సైడ్ నుంచి ఆలోచిస్తే ఫ్రెండ్స్కి వాల్యూ ఇస్తున్నాడు, ఫ్రెండ్స్ చెప్పింది వింటున్నాడు, ఫ్రెండ్స్ అనుకున్నాడు, క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నాడు. గేమ్లాగా చూడకుండా అతను బయట ఫ్రెండ్స్కి ఎలా వాల్యూ ఇస్తాడు, లోపల కూడా అలాగే ఇస్తున్నాడేమో అని కూడా ఆలోచించుకోవచ్చు. అలా ఆలోచించుకుంటే కనుక నిఖిల్కి ఖచ్చితంగా బెనిఫిట్ అవుట్ ఇవ్వచ్చు. ప్లస్ హౌస్లో అందరికన్నా బిహేవియర్ వైజ్ కానీ, లేకపోతే మాట్లాడే తీరు కానీ అవన్నీ నిఖిల్కి చాలా చాలా బాగా అనిపించినాయి నాకైతే. నేను కూడా చాలాసార్లు నెగిటివ్గా చెప్పాను, ఎస్పెషల్గా సోనియా అన్నప్పుడు నెగిటివ్గా చెప్పాను. ఈవెన్ తర్వాత కూడా 1-2 ఎపిసోడ్స్లో నెగిటివ్గా అనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుని ఇంకో విధంగా ఆలోచించి కామ్గా ఆలోచిస్తే కనుక నాకు నిఖిల్ మిగతా హౌస్ మేట్స్ కన్నా కంపేర్ చేసుకుంటే చాలా మంచి హౌస్ మేట్ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆ హౌస్లో అందరికన్నా మనం రియల్ లైఫ్లో ఎవరితో ఉండాలి అని నాకు అనిపిస్తే నిఖిల్తోనే ఉంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరిలో ఫ్లాస్ ఉన్నాయి, మిగతా వాళ్ళందరిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ నిఖిల్ ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, మోస్ట్లీ బయట ఎలా ఉంటాడో అలాగే ఉంటున్నాడు అనిపిస్తుంది. నేను తప్పవచ్చు అనాలిసిస్లో, బట్ నాకైతే అలా అనిపిస్తుంది. అండ్ టాస్క్లో 100% ఇస్తున్నాడు, టాస్క్లో అందరికన్నా బాగా ఆడుతున్నాడు. ఫస్ట్ వీక్ నుంచి చూసుకున్నా కూడా అన్ని టాస్క్లో హౌస్లో అందరికన్నా బెస్ట్ టాస్కర్ గేమర్ ఎవరంటే ఖచ్చితంగా నిఖిలే, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ మెన్. సో ఈ విషయాలన్నీ చూసుకుంటే కనుక నాకు నిఖిల్ టాప్ 2లో ఉన్నట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. ఫ్లాస్ లేవా అంటే ఫ్లాస్ అందరిలో ఉంటాయి, నిఖిల్లో కూడా ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కరెక్టా రాంగా అని కూడా డిబేటబుల్ ఇష్యూ అది. బట్ వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లా, ఫ్రెండ్స్కి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు కాబట్టి నేను ఆ బెనిఫిట్ ఒకటి ఇస్తాను, ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తున్నాడు కాబట్టి. సో ఆ విషయంలో నాకు నిఖిల్ బాగానే అనిపించాడు. సో నిఖిల్ నా టాప్ 2లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. అండ్ నెక్స్ట్ మణికంఠ ఫస్ట్ వీక్ మన ఫస్ట్ డే ఎలిమినేషన్ అన్నప్పుడు పాట పాడిన దగ్గర నుంచి ఎంతో కొంత ఇన్నోసెన్స్ ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా సింపతి కోసం ట్రై చేస్తున్నాడు, దాంట్లో డౌటే లేదు. 100% ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ట్రై చేస్తున్నాడు. బట్ ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. సింపతి ట్రై చేసినంత మాత్రాన రాంగ్ అవుట్ అనుకుంటే మన తెలుగు బిగ్ బాస్లో చాలామంది విన్నర్సే సింపతితో విన్ అయ్యారు. సో అందుకని ఆ సింపతి ట్రై చేస్తున్నాడా అంటే ఖచ్చితంగా ట్రై చేస్తున్నాడు. బట్ న్యాచురల్గా వస్తుంది సింపతి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊరికే సింపతి కోసం ట్రై చేస్తే అవ్వదు. ఇప్పుడు సోనియా కూడా ట్రై చేసింది ఫస్ట్లో, నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నారు, బట్ సింపతి రాలేదు సోనియా మీద. అలాగే చాలామంది కంటెస్టెంట్స్ ముందు సీజన్స్లో కూడా సింపతి ట్రై చేశారు, బట్ వర్కౌట్ అవ్వాలా. బట్ మణికంఠ విషయంలో ఎందుకు వర్కౌట్ అయిందంటే మణికంఠ ఫస్ట్ నుంచి ఓన్లీ గేమ్. నేను ఫ్రెండ్షిప్ ఉన్నా ఏమున్నా నేను గేమ్లో మాత్రం ఖచ్చితంగా నేను అంటే కంప్లీట్ ఆపోజిట్ నిఖిల్ అనమాట. ఇప్పుడు నేను గేమ్ అందుకని నిఖిల్ మణికంఠ ఇద్దరికి నచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను ప్లెయిన్గా న్యూట్రల్గా అనాలిసిస్ చేస్తున్నప్పుడు చెప్తున్నాను. సో నిఖిల్ మణికంఠ ఫస్ట్ డే ఎలా అయితే గేమ్ మీద ఫోకస్ ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. గేమ్కి ఎలాగా ఇప్పుడు అందరూ హౌస్ మేట్స్లో క్లాన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా, లేకపోతే పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు కూడా వైల్డ్ కార్డ్స్ని ఎలా ఆపాలని ఇంటెన్షన్తోనే ఉన్నాడు. సో అంతా మొత్తం గేమ్ మీద ఫోకస్ ఉన్నాడు. తను చేసే స్టెప్స్ కొన్ని తప్పు ఉన్నాయి అంటే ఖచ్చితంగా తప్పు ఉన్నాయి. 100% మణికంఠ చేసే స్టెప్స్ చాలా వరకు తప్పు ఉన్నాయి. బట్ ఫోకస్ మాత్రం గేమ్లోనే ఉంది. హౌస్లో మొత్తం అందరి కంటెస్టెంట్స్లో గేమ్ మీద ఫోకస్ మ్యాక్సిమం ఎవరికి ఉంది అంటే ఖచ్చితంగా మణికంఠకి ఉందని నాకు అనిపిస్తుంది. సో ఆ విషయంలో నాకు మణికంఠ బాగా అనిపిస్తున్నాడు. నాకు పర్సనల్గా నేను మణికంఠకి ఓట్ వేయను, బట్ న్యూట్రల్గా చూస్తే 100% నాకు మణికంఠ వన్ ఆఫ్ ద టాప్ 2 కంటెస్టెంట్స్ ఏమో అనిపిస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు నబీల్కి బెనిఫిట్ అవుట్ ఇవ్వాలి, ఎందుకంటే నబీల్ చీఫ్ అవ్వలేదు. సో అండ్ నబీల్కి మనం 2-3 ఇన్సిడెంట్స్ బట్టి నబీల్కి టాప్ 2 అని చెప్పలేము అప్పుడే. సో నబీల్ ఇంకా అబ్జర్వ్ చేద్దాం, వెయిట్ చేద్దాం. బట్ ఎక్కువ ఫుటేజ్ ఇచ్చి ఇప్పుడు ఎవ్రీ ఎపిసోడ్ చూడండి, ఎవ్రీ ఎపిసోడ్లో 1 hour ఎపిసోడ్లో అయితే ఆల్మోస్ట్ పావు గంట మణికంఠ మీద ఉంటుంది. ఎందుకు ఆ అటెన్షన్ గ్రాప్ చేయగలిగాడు మణికంఠ. సో ఆ విషయంలో నాకు మణికంఠ
టాప్ కంటెస్టెంట్ ఏమో నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది కింద అయితే కమెంట్ చేయండి. నేను టాప్ 2 అని ఎందుకన్నానంటే టాప్ 2, 3 ఎందుకంటున్నానంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వస్తారు, వాళ్ళు కూడా కొంతమంది టాప్ 5లో ఉంటారు. సో ఇప్పుడున్న హౌస్ మేట్స్ కంటెస్టెంట్స్లో నిఖిల్ అండ్ మనకంటే టాప్ 5 ఉండడంలో హై ఛాన్సెస్ అయితే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఇంకోటి నిఖిల్కి ఒక పాయింట్ మర్చిపోయా, ఇప్పుడు అందరూ చీఫ్ చూసుకోండి, యష్మి కానీ సీత కానీ చీఫ్ అయిన వెంటనే గ్యారంటీ ఎక్కువ ఛాన్సెస్ నెగిటివ్ అవుతున్నారు. ఎందుకంటే ఏదో ఇష్యూస్ వస్తున్నాయి, ఎవరిని సెలెక్ట్ చేయాలి, అన్ని విషయాల మీద, గేమ్కి ఎవరు సెలెక్ట్ చేయాలి, ఎలిమినేట్ చేయాలంటే ఎవరిని చేయాలి, అన్ని విషయాల్లో ఖచ్చితంగా నెగిటివ్ అవుతున్నారు. బట్ నిఖిల్ ఒక్కడే మ్యాక్సిమం చీఫ్ కింద తీసుకున్న డెసిషన్స్లో నెగిటివ్ అయితే అవ్వలేదు. మెజారిటీ ఆఫ్ ద టైం 1-2 ఫ్రెండ్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయిన విషయాలు తప్ప, లైక్ నబీల్ని తీసేయడం అలాంటి విషయాలు తప్ప, ఆ ఫ్రెండ్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనే విషయం మీరు పాజిటివ్గా తీసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రెండ్స్కి వాల్యూ ఇస్తున్నాడని. సో అలా బెనిఫిట్ అవుట్ ఇస్తే నిఖిల్ టాప్ 5లో ఉంటాడు, అండ్ టాప్ 2లో ఉంటాడు ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్లో, అండ్ అలాగే మణికంఠ ఉంటాడు. మీకు వీళ్ళిద్దరి గురించి ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఇదంతా అస్సలు కరెక్ట్ కాదు, రాంగ్ అని చెప్పిన వాళ్ళు కింద కమెంట్ చేయండి, నేను రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అది ఫస్ట్ టైం చూస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.